గురుభ్యో నమః. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయాం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వందే పార్వతీ పరమేశ్వరౌ. సౌందర్యలహరి శ్లోకాల విపుల భావాన్ని గ్రహించడానికి ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ నా నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. అలాగే సౌందర్యలహరి శ్లోకాల విపుల భావనతో రాసినటువంటి గ్రంథకర్తలకు, వ్యాఖ్యానకర్తలకు, ప్రవచనకర్తలకు అందరికీ నా నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. మా గురువు గారైన శ్రీ జ్ఞానేశ్వరాంబ గారి పాదములకు నమస్కరించి వారి ఆశీస్సులను అర్థిస్తూ సౌందర్యలహరిలోని 78వ శ్లోకానికి అమ్మవారు నాకు ఇచ్చిన శక్తి మేరకు, జ్ఞానము మేరకు తెలియజేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. సాజముగా రవముగవసించుచు కుచమ్ముల బాలమందునన్ రాజులు వంగుచు విరుగునట్లు త్రెళ్ళే అరవిందిని తటన్ గోజుగనుండు బూరుగతగన్ కల నీరు కటట్టుల స్థిరంగా జగమున్ అభయములుగాను సతీను ఉండవమ్మిటన్. సహజముగా సన్నగా నాజూకుగా ఉండేటువంటి అమ్మవారి నడుము స్తనముల భారము వలన కొంచెము ఇబ్బంది పడుతున్నట్లుగా ఉండి ఎప్పుడు తెగిపోతుందో అనేటువంటి భయానముగా కనిపిస్తుండేటువంటి ఆ నడుమును తెగిపోయినటువంటి ఒక నది యొక్క ఒడ్డున ఉన్నటువంటి ఒక చెట్టు ఏ విధముగా వంగి ఎప్పుడు పడిపోతుందో అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుందో అటువంటి విధముగా ఉండేటువంటి అమ్మవారి నడుము ఆ చెట్టు అయితే ఎలాగైతే పడకుండా స్థిరముగా ఉంటూ ఉంటుందో అలాగే అమ్మవారి నడుము కూడా స్థిరముగా ఉంటూ మనల్ని రక్షించాలి అనేటువంటి భావనతో ఉండేటువంటి 79వ శ్లోకం యొక్క అనువాద పద్యాన్ని మనం ఇప్పుడు పరిశీలించాము. అలాగే అటువంటి అమ్మవారి నడుము స్థిరముగా ఉంటూ మనందరినీ నిత్యము రక్షిస్తూ ఉండాలి అనేటువంటి ప్రార్థనతో ఈనాటి కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకున్నాం. సౌందర్యలహరిలోని 79వ శ్లోకము ఈ విధంగా ఉంటుంది. నిసర్గ క్షీణస్య స్తనతటవరే నక్లమజుషో నమన్ముతే నారీ తిలక సనకై సృట్యత ఇవ చిరంతే మధ్యస్య త్రుటితటనితీరతరుణా సమావస్థాస్తినో భవతు కుశలం శైలతనయే. ఈ శ్లోకంలో శంకర భగవత్పాదులు అమ్మవారి నడుము గురించి వర్ణిస్తున్నారు అన్న విషయం మనందరము గ్రహించినదే, మనందరికీ తెలిసిన విషయమే. ఈ శ్లోకములో ప్రయోగించినటువంటి ఉపమానములు శంకర భగవత్పాదులు లాంటి నిష్ణాతులైనటువంటి కవులు మాత్రమే చేయగలిగినటువంటి ఉపమానములు ప్రయోగించారు ఈ శ్లోకంలో శంకరుడు. ఎప్పుడూ నాజూకుగా సహజముగా సన్నగా ఉండేటువంటి అమ్మవారి నడుము స్తన భారము వలన కొంచెం వంగినట్టు ఉంటుంది అనేటువంటి విషయం మనందరికీ తెలిసినది. ముందర కుదర కథ శ్లోకాలలో కూడా మనము వివరణాత్మకంగా గ్రహించేము కూడా.
అటువంటి నడుము ఎప్పుడు తెగిపోతుందో అనేటువంటి భయముగా ఉన్నది అంటూ శంకరులు ఈ శ్లోకాన్ని రచించారు. ఈ శ్లోకము యొక్క మొదటి 2 పాదాలలో అమ్మవారి నడుమును వర్ణించారు, కానీ ఈ వర్ణన అనేటువంటిది అమ్మవారి నడుము గురించి అని మాత్రం ఎక్కడా తెలియజేయలేదు ఆ 2 పాదాలను. నిసర్గ క్షీణస్య స్తనతటబరే నత్లమజుషో మన్ముతే నారీ తిలక సనకై శృట్యత ఇవ. సహజముగా సన్నగా ఉండేటువంటి అమ్మవారి నడుము స్తనముల యొక్క భారము వలన కొంచెము ఇబ్బంది పడుతూ ఎప్పుడు తెగిపోతుందో అనిపిస్తున్నది అన్న విషయంగా తెలియజేశారు. కానీ మనమైతే ఇక్కడ నడుము అని 2 పాదాల గురించి చెప్తున్నాము, కానీ శంకరులు మాత్రము ఈ 2 పాదాలలో అమ్మవారి నడుము గురించి మాత్రము చెప్పలేదు. సన్నగా నాజూకుగా ఉండేటిది స్తనముల భారము వలన కొంచెము వంగి విరిగిపోతుందేమో అన్న విధముగా కనిపిస్తున్నది అన్న మాత్రమే తెలియజేశారు. 3, 4 పాదాలలో చిరంతే మధ్యస్య ఇక్కడ చెప్పారు నడుము అంటూ. చిరంతే మధ్యస్య త్రుటిత తటిని తీర తరుణా సమావస్థాసినో భవతు కుశలం శైలతనయే. తెగిపోయినటువంటి ఒక నది యొక్క ఒడ్డున ఉన్నటువంటి చెట్టు వంగిపోయి ఏ విధముగా అయితే ఎప్పుడు పడిపోతుందో అనే విధంగా మనకి భయంకరంగా కనిపిస్తూ ఉంటుందో ఆ విధముగా అలాగా కనిపిస్తుందే కానీ ఎప్పుడూ విరిగిపోలేదు, అది స్థిరముగా అలాగే ఉంటుంది అన్న విషయాన్ని తెలియజేస్తూ, అదే విధముగా అమ్మవారి నడుము కూడా స్థిరముగా ఉంటూ ఎప్పుడైనా విరిగిపోతుందేమో అని భయమును కలుగజేస్తుంది, కానీ ఎప్పుడూ విరగదు, స్థిరముగా ఉన్నది, ఉంటుంది, ఉండాలి అన్న విధంగా శంకరులు ఈ శ్లోకాన్ని రచించారు. నిజమే, ఎప్పుడూ నాజూకుగాను స్థిరముగాను సన్నగాను ఉండేటువంటి నడుము తెగిపోతుందేమో అని భయం ఉంటుంది, కానీ ఇప్పటిదాకా ఎప్పుడు కూడా దానికి ఎటువంటి ఇబ్బంది కలుగలేదు, కలుగకూడదు, కలుగదు అన్న విషయాన్ని తెలియజేశారు. ఇలాగ ఉండడానికి కారణము ఆ మహాదేవుని యొక్క కృపో, జగదంబ యొక్క సంకల్పము, లేక ఆ రెండూను ఏమో కానీ నిత్యము ఆ నడుము అలాగే స్థిరముగా ఉంటుంది. ఆ నడుముకు కానీ ఏమైనా ఇబ్బంది కలిగితే విశ్వనాశనమే జరుగుతుంది కదా అనేటువంటి విధంగా తెలియజేస్తూ, అటువంటి నడుము స్థిరముగా నిత్యము ఉండాలి, మమ్మల్ని అందరినీ ఆ లోకాలను రక్షిస్తూ ఉండాలి అన్న విధంగా శంకరులు ఈ శ్లోక రచన చేశారు. అమ్మవారి నడుము సన్నగా నాజూకుగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చాలా శ్లోకాలలో శంకర భగవత్పాదులు తెలియజేసుకున్నారు. చాలామంది కవులు కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఉంటూనే ఉన్నారు. అలాగే అమ్మవారి గురించి రచించినటువంటి మూక పంచసతి అనే గ్రంథంలో ఆర్యా శతకంలో అమ్మవారి నడుమును వర్ణిస్తూ ఉండేటువంటి ఒక శ్లోకం గురించి మనము కాస్త తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వేదండ కుంభడంబర వైతండిక కుచ వారార్తమధ్యాయ కుంకుమరుచే నమస్యాం శంకర నయనామృతాయ రచయామః. నాజూకుగా సన్నగా ఉండేటువంటి నడుము శివుని యొక్క కన్నులకు అమృతము లాంటిది అని చెబుతూ, అది అంత అద్భుతముగా ఉన్నది అన్న విషయాన్ని తెలియజేస్తూ ఆర్యా శతకములో ఈ శ్లోకము కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఈ శ్లోకానికి యంత్రముగా 22 చిన్న చిన్న వృత్తాలను ఒకదానికి ఒకటి తగులుతూ ఉన్నట్టుగా లిఖించుకుంటూ సర్పాకృతిలో లిఖించుకొని, ఆ ఆకృతి మధ్యలో క్లీం సర్వజన మోహనం అనేటువంటి అక్షరాలను లిఖింపజేసుకొని, రాగి రేఖపైన కానీ బంగారపు రేఖపైన కానీ ఉంచుకొని, ఆ యంత్రాన్ని 45 దినములు పూజించి, ప్రతిదినము ఈ శ్లోకమును 1000 పర్యాయములు పారాయణ చేస్తూ, ప్రతిదినము
తేనె పరమాన్నములను నైవేద్యములుగా సమర్పించుకున్న వానికి ఇంద్రజాల విద్యలో ప్రావీణుడవుతాడు అన్న విషయంగా గ్రంథాల్లో కనిపిస్తూ ఉంటుంది. సౌందర్య నగరంలోని 78వ శ్లోకం యొక్క వివరణ పూర్తి అయినది. శ్రీమాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.